తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇక 2 ఏళ్లు బయట ప్రాంతంలో చదువుకోవడానికి వెళితే తప్పేంటని సిజేఐ ప్రశ్నించింది. ఇక 10వ తరగతి తర్వాత 2 ఏళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదన్న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులపై గతంలో పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థుల పిటిషన్పై విచారించి తగిన నిబంధనలు రూపొందించాలని హైకోర్టు తీర్పునిచ్చింది. స్థానికత పరిమితులపై మార్గదర్శకాలు జారీ చేయాలని తెలిపింది. హైకోర్టు తీర్పును విద్యార్థులు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. 10 ఏళ్లు స్థానికంగా ఉండి 2 ఏళ్లు బయటకు వెళితే స్థానికత ఎలా కోల్పోతారని ప్రశ్నించారు. తెలంగాణ స్థానికత వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఇక 2 ఏళ్ల పాటు బయట చదువుకోవడానికి వెళ్తే తప్పేంటిని సిజేఐ ధర్మాసనం కూడా ప్రశ్నించిన పరిస్థితి. రైటింగ్ సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. హిమబిందు అయితే స్థానికతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిందని చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ స్థానికత వ్యవహారం పైన కూడా సుప్రీంకోర్టులో ఆ విచారణ జరిగింది. సుమారుగా 2 గంటల పాటు వాదనలు కూడా కొనసాగినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 10వ తరగతి తర్వాత 2 ఏళ్లు బయట ఉంటే స్థానికత వర్తించదా అని రాష్ట్ర ప్రభుత్వం అటు అయితే ప్రభుత్వ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించిన పలువురు విద్యార్థులు గతంలో కూడా అయితే హైకోర్టు 9, 10, 11, 12వ తరగతులు ఎక్కడైతే చదువుతారో వారిని మాత్రమే స్థానికతగా గుర్తిస్తాము అని చెప్పిన నేపథ్యంలో ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అయితే ఈ రోజు తీర్పు వినిపించడం జరిగింది. సుప్రీంకోర్టు అయితే ఈ విషయంలో సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అయితే తగిన నిబంధనలు రూపొందించాలంటూ కూడా హైకోర్టు తీర్పుని మొత్తం తొలగా చూసుకుంటే ఈ యొక్క దాన్ని ఏ విధంగా స్థానికతను గుర్తించారు అనే కోణం లోపల కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసినటువంటి ఆ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 2 ఏళ్లు బయట ప్రాంతంలో చదువుకోవడానికి వెళ్తే తప్పేంటి అంటూ కూడా సిజేఐ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే 10వ తరగతి చదివిన తర్వాత 11, 12వ తరగతి ఎక్కడైనా పై చదువుల కొరకు ఎక్కడ చదివినా అది స్థానికతను ఎలా గుర్తించరు అనే కోణం లోపల కూడా అయితే సిజేఐ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా అయితే ఈ విధంగా ఒకవేళ స్థానికతను కోల్పోతే కనుక అయితే వారు ఇబ్బందులకు గురవుతారు అంటూ కూడా తెలపడం జరిగింది. కాబట్టి దీనికి మొత్తం తొలుగా వచ్చే వారం ఏదైతే శుక్రవారం ఉందో శుక్రవారం లిఖితపూర్వక అయితే మొత్తం రాతపూర్వకంగా ఈ దానికి సంబంధించి స్థానికతకు సంబంధించి తెలంగాణ విద్యార్థులు కూడా లాస్ట్ కాకుండా 10వ తరగతి వరకే స్థానికత ఉంటుందా లేదంటే 12వ తరగతి వరకు స్థానికత ఉంటుందా ఆ విద్యార్థులు కూడా తమ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మొత్తం లిఖితపూర్వకంగా అయితే సమాధానాలు ఇవ్వాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలో అటు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించే విధంగా అయితే తోస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.